ఆకర్షమి వాడడం వల్ల మా పొలంలో అయితే పండుగ గణనీయంగా తగ్గిపోయింది. పండుగ కోసము ఆకర్షమి వాడవలసిందిగా నేను రైతు సోదరులను కోరుకుంటున్నాను. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇన్నోవేటివ్ ఫార్మింగ్, నేను మీ శశిధర్. ఈరోజు మనము శ్రీనివాస్ రెడ్డి గారి తోటలో ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారి తోట వచ్చేసి మిడ్జిల్ మండలము, మిడ్జిల్ గ్రామము, ఇక మన మహబూబ్ నగర్ డిస్టిక్. శ్రీనివాస్ రెడ్డి గారు 37 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అతన్ని అడిగి మామిడి పండ్లలో పండుగని ఎలా నివారించారు అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. రైతు సోదరులకి మీ చిరు పరిచయం చెప్తారా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్. నేను మిడ్జిల్ ప్రాపర్ మాది. మాకు 37 ఎకరాల మామిడి తోట ఉంది. శ్రీనివాస్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? నేను దగ్గర ఒక 15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను. మామిడిలో మీరు ఏవైనా ప్రధాన ఇబ్బందులు ఏమన్నా మీరు ఫేస్ చేశారండి? పెస్ట్ కంట్రోల్ చాలా ఫేస్ చేశానండి. హై డెన్సిటీ అని చెప్పేసి కొంచెం డెన్సిటీగా 20 ఫీట్లు పెట్టినందుకు కొంచెం గాలి వెలుతురు తక్కువైపోయి పురుగుల ఉధృతి ఎక్కువయి, కరోనా టైంలో అయితే అసలు పండుగ ఉధృతి చాలా ఉండేది. దాన్ని మేము ఈ ఆకర్షమి వాడినాక చాలా తగ్గిపోయింది. అంతకుముందుకు ఎర్రబుట్టలు పెట్టేది కానీ అంత ఫలితం ఉండేది కాదు. ఈ ఆకర్షమి పెట్టినాక కొంచెం చాలా మార్పు వచ్చింది. అంతకుముందుకు ఈ ఆకర్షమి వాడక ముందుకు మేము ఎవరికైనా పండ్లు మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇవ్వాలంటే కూడా భయం అయ్యేది. అందులో పండ్లులా మన పురుగులు ఉంటాయని చెప్పేసి ఈ ఆకర్షమి వాడినాక అలాంటి భయం ఏం లేకుండా ఉంది. మన 37 ఎకరాలకు గాను ఎన్ని చెట్లు వేసారండి? 20x20 అని అన్నారు. ఎన్ని చెట్లు వేసారు మీరు? మొత్తం 3050 చెట్లు ఉన్నాయండి. 3050 చెట్లు. ఎన్ని రకాల మామిడి పండ్లు వేసారు మీరు? దగ్గర 20 రకాలు ఉన్నాయండి. ఎక్కువ బంగినపల్లి, దసేరి, హిమాయత్, కేసరు, మల్లిక ముఖ్యమైన ఎక్కువ ఉన్నాయి. 37 ఎకరాలు అన్నారు కదా, 37 ఎకరాలకు గాను మీకు ఎంత దిగుబడి వచ్చేదండి? 100 టన్నులు. 100 టన్నులు వస్తుంది, మినిమం 100 టన్నులు. 100 టన్నులు వచ్చినప్పుడు ఆకర్ష్ వాడక ముందు మీకు ఎంత నష్టం వాటిల్లేదు? అందులో ఒక 20% అట్లా పోయేదండి. పండుగ వల్ల 20% అంటే 20 టన్నులు పారేసి మినిమం 10-15 టన్నులు అయితే కంపల్సరీ. అయితే ఆకర్ష్ వాడిన తర్వాత 20 టన్నులు ఏదైతే మీరు నష్టం వాటిల్లేదన్నారో అవన్నీ కాపాడుకోగలిగారా? కాపాడుకోగలిగాము. ధైర్యంగా ఎవరికైనా పండ్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు పండుగ ఉన్నప్పుడు ఓసారి వాళ్ళు కొనడానికి కూడా వాళ్ళు భయపడేది. గుత్తకిచ్చేవాళ్ళం. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పండుగ ఉందని చెప్పేసి అట్లా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన తోటకి ఎవరైనా బేరగాళ్ళు వస్తే, ఎవరైనా గుత్తదారులు వస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా నా పొలంలో పండుగ లేదు అని చెప్పగలిగి మంచి బేరానికి అమ్మగలుగుతున్నారా? అవును, కంపల్సరీ. వాళ్ళు కూడా వచ్చి చూసి పెట్టిరు కాబట్టి వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలని ముందుకు వస్తున్నారు. అయితే ఆకర్ష్ గురించి మీరు ఎక్కడ తెలుసుకున్నారండి? నేను మా ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డి అని రఘుపతిపేట దగ్గర టీచర్, అతను కూడా మామిడి తోట ఉంది. సో అతను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా దగ్గర ఇట్లా పండుగ గురించి డెమో ఉంది రండి అని చెప్పేసి. ఆ సంవత్సరం వెళ్ళి నేను అక్కడ నుంచి తీసుకున్నాను. అంటే మీరు ఆకర్ష్ కలుపుతూ ఉంటే యూట్యూబ్లలో చూసినట్లుగా మీకు ఆ పురుగులు వచ్చి వాలడము గమనించారా? అందులో చూసినట్టుగా నా పర్సనల్గా నేను ఇక్కడ కలుపుతుంటే అవి వచ్చేసి వాలడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు 2 సార్లు వాడారు. 3వసారి పెడుతున్నప్పుడు ఆకర్షమి అంటే ఆల్రెడీ మన కాయలు చూస్తే కూడా మంచి, అంటే ఎక్కడ కూడా మచ్చలు లేని కాయలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పక్వానికి దశకు వచ్చినప్పుడు మీరు ఆకర్ష్ పెట్టినప్పుడు పండుగ అనేది గమనించుతున్నారు, అక్కడ వచ్చి వాలడం గమనించుతున్నారు? లేదండి, ఇప్పుడు కనబడతలేదు కాబట్టి నేను అది ఆకర్షమి పనిచేస్తుందా లేదా అనే డౌట్కి వస్తున్నాను. అంటే పండుగ లేకుండా ఉంది. ఓకే, సో అంటే మీకు ఏంటంటే 2 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే కాయ నాణ్యంగా ఉందా లేదా అని ఒకటి మనకి గుర్తు. అల్టిమేట్లీ మనకు కావాల్సింది నాణ్యమైన పంట రావడం. రెండవది ఏంటంటే పండుగ ఎక్కడికక్కడికి చనిపోయింది గనక మనకి ఇప్పుడు మన పొలంలో పండుగ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఆకర్ష్ పెట్టినా కూడా మీరు అక్కడికి రావట్లేదు అని అంటే అర్థం ఏంటంటే మన పొలంలో సమర్థవంతంగా ఆకర్ష్ పనిచేసింది కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మన పొలంలో లేదు. అది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అంటే ఎకరానికి 2 నుంచి 3 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోండి. ఆ లింగాకర్షణ బుట్టల్లో వచ్చి పడే సంఖ్య గమనించండి. ఇంతకు ముందు మీరు ఎలాగైతే లింగాకర్షణ బుట్టలు పెట్టారో అదే విధంగా ఎకరానికి 2 పెట్టుకోండి.
అందులో వచ్చి పడే సంఖ్య గణనీయంగా తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మన పొలంలో పండుగ పండుగ అనేది లేదు. లేదు. అది యాజ్ సింపుల్ యాజ్. అయితే మీరు మీ మాట మీరు 3 సంవత్సరాల నుంచి ఆకర్షణ వాడుతున్నారు కనుక తోటి రైతులకి మీ అనుభవంతో ఎలా చెప్పగలుగుతారు? ఆకర్షణ ఎలా ఫార్మర్స్ కి రికమెండ్ చేస్తారు చెప్తారు? ఖచ్చితంగా అండి. ఆకర్షణి వాడడం వల్ల మా పొలంలో అయితే పండుగ గణనీయంగా తగ్గిపోయింది. మీరు ఆకర్షణి అంటే సామూహికంగా వాడితే కూడా అసలే లేకుండా పోతుందేమని నా ఉద్దేశం. పండుగ కోసము ఆకర్షణి వాడవలసిందిగా నేను రైతు సోదరులను కోరుకుంటున్నాను. అయితే మీకు ఒకవేళ సుమారుగా 20 టన్నులు నష్టం వచ్చింది అనుకోండి అందాజా, దానికి గాను అంటే 50,000 ఇప్పుడు అంటున్నారు. సుమారుగా మీకు 10 టన్నులు అయినా కూడా నష్టము 50,000 చొప్పున చూసినా కూడా 5 నుంచి 10 లక్షలు నష్టం వచ్చేది. కానీ ఆకర్షణ మీరు పెట్టిన డబ్బు ఎంత? చాలా తక్కువ. రైతు సోదరులకి ముందస్తు జాగ్రత్తగా యూజ్ చేసినట్లయితే మన పొలంను పండుగ లేకుండా కాపాడుకోగలుగుతారు. అవునండి, కంపల్సరీ కాపాడుకోగలుగుతాము. ఇంకా అందరం కూడా ఇట్లా పండుగ కోసం మనం ఈ ఆకర్షణి వాడితే నాకు చాలా కంట్రోల్ అయిపోతుందండి. మేము ఒక్కరమే కాకుండా పక్కల పొలాల వాళ్ళు కూడా ఇది వాడితే ఈ పండుగ నష్టం అనేది ఉండదు. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సామూహికంగా అన్నారు మీరు, అంటే తోటి రైతులు కూడా ఇది ఆకర్షమి వాడినట్లయితే మన గ్రామంలో నుంచి కూడా ఇది పాలదొరవచ్చు, అది గట్టి నమ్మకం. రెండవది ఏంటంటే మీరు పండుగ నిమిత్తము మీరు ఖర్చు పెట్టే డబ్బు మనకు వచ్చే ఆదాయంలో దానికి 1% కూడా కాదండి, 1% కూడా కాదు. సమర్థవంతంగా మన పండుగ మన పొలంలో నుంచి తీసేసామన్న ఆలోచన మీకు ఆకర్షమి వాడిన తర్వాత వచ్చిందంటే వచ్చింది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఏంటంటే వచ్చిన వాళ్ళకి కూడా నేను ఇది ఆకర్షమి వాడుతున్నాను అని చెప్పగలుగుతున్నాను వాళ్ళకు. ఓకే, కాన్ఫిడెన్స్ కూడా నాకు చాలా ఉంది. ఇప్పుడు ఎవరైనా మనకి గుర్తుపట్టడానికి వచ్చిన వాళ్ళు మీరు మన పొలంలో ఎలా విక్రయిస్తారు? ఇంతకు ముందు ఎలా విక్రయించేవాళ్ళు పండుగ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా? మీ మాటల్లో ఏమైనా తేడా ఉందంటారు? అంటే ఇప్పుడు మనకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, రేటు తగ్గించడానికే లేకుండా మనం డిమాండింగ్గా మన రేటు మనం తీసుకోగలుగుతాం. అంటే మీకు ఎంతైతే రేటు అనుకున్నారో అది వస్తుంది, ఆ రేటు మీకు వస్తుంది. అంటే ఏదైతే మనకు తీసుకున్న వారు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. మళ్ళీ సంవత్సరం వస్తారంటారా? వస్తారు, రెగ్యులర్గా వస్తున్నారు. పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం మాకు కంపల్సరీ ఒకసారి ఇవ్వాలని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.